నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్, నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే సార్. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఈ పవర్ ఆఫ్ అటార్నీస్ గురించి కొంచెం చెప్పండి మేడం. మీరు సార్, యూజువలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏంటి అని అంటే అది ఒక లీగల్ డాక్యుమెంట్. ఒక మనిషికి మనము ఒక అథారిటీ ఇస్తాము, దాన్ని సేల్ చేయొచ్చు అని, లేదు అని అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అవ్వచ్చు అని. దట్ మేబీ రిగార్డింగ్ ప్రాపర్టీస్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా సందర్భంలో అయి ఉండొచ్చు. అయితే మోస్ట్లీ మనం ఏం చూస్తూ ఉంటాం అని అంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్స్లో ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చూస్తూ ఉంటాం. లెటస్ సే ఒక వ్యక్తి దగ్గర నుంచి మనము జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుంటాము, వానికి ఇంత డబ్బు పే చేస్తాము, కానీ సేల్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వము అప్పటికే. ఓకే, మీన్ వైల్ కొంచెం అప్రిసియేషన్ అమౌంట్కి, యూజువల్లీ రియల్ ఎస్టేట్ పీపుల్ డూ ఆల్ దీస్ థింగ్స్, కొంత ఎక్కువ అమౌంట్కి మనం వేరే అతనికి అమ్మేస్తాము. బట్ మనము జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డ్ చేస్తాం ఆ ప్లాట్ మీద, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం అతనే చేస్తాడు, ప్రీవియస్ ఓనర్. ఓకే, దీస్ ఆర్ రిగార్డింగ్ టు ఈ సేల్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎట్లాంటి కేసెస్ అంటే ఒక డెసిగ్నేటెడ్ ఈ జాబ్ చేయడానికి ఇతనికి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ నేను ఇస్తున్నాను అని ప్రిన్సిపల్ ఇస్తాడు. అంటే ఎటువంటి సందర్భంలో అంటే ఇప్పుడు మనం ఒక కేసు తీసుకుందాము. మన దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు, ఆవిడ వాళ్ళ మదర్కి బాగాలేదు, క్యాన్సర్ పేషెంట్ అని ఆవిడని బెటర్ మెడికేషన్ కోసము, ట్రీట్మెంట్ కోసం వేరే కంట్రీకి తీసుకెళ్లారు. కానీ ఆవిడ ఇక్కడ డివర్స్ కేసు, డీవీసీ కేసు ఇవి నడుస్తూ ఉన్నాయి. సో ఆవిడ ఏం చేశారు అంటే ఆ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆ కేసెస్కి అటెండ్ అవ్వడానికి వాళ్ళ ఫాదర్కి ఇచ్చారు. సో ఇలా స్పెషల్ థింగ్స్కి, కొన్ని అసైన్డ్ థింగ్స్కి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ మనము యూజువల్లీ ఇస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అండ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. దీనికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కేసులో అనేది ఒకటి వచ్చింది సార్. ఏంటి అని అంటే సేల్ అండర్ పవర్ ఆఫ్ అటార్నీ ఏదైతే ఉంటుందో ఇచ్చిన తర్వాత మీరు ఆయన ఈ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే 2004లో ఒక అతనికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఎవరికైతే మనిషికి ఇచ్చారో ఆయన సేల్ చేస్తూ వచ్చారు. 2009 వరకు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈయన అవన్నీ అమ్మేశాడు అనేది అసలు విషయము ఇతనికి 2015లో తెలిసింది. ఎవరైతే ఇచ్చారో పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ఏవైతే సేల్స్ కన్సిడరేషన్స్ అమ్మేసి ఉన్నాడో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని ట్రయల్ కోర్ట్కి అప్రోచ్ అవ్వడము, హైకోర్టుకి అప్రోచ్ అయ్యడం, లాస్ట్కి సుప్రీంకోర్టు వరకు రీచ్ అయింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమనిందంటే సేల్ అండర్ పవర్ ఆఫ్ అటార్నీ అన్ఎఫెక్టెడ్ బై సేల్ క్యాన్సిలేషన్, సబ్సిక్వెంట్ క్యాన్సిలేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ అటార్నీ. ఈయన 2015లో నాకు తెలిసింది అని 2015లో తెలిసిన తర్వాత అతనికి పవర్ ఆఫ్ అటార్నీ క్యాన్సిల్ చేశాడు. నువ్వు 2015లో తెలిసింది అన్నది ఇట్స్ యువర్ మిస్టేక్, లిమిటేషన్ టైం కూడా దాటిపోయింది అప్పటికి. నువ్వు ఇప్పుడు నాకు తెలిసింది అని అంటే దట్స్ నాట్ వ్యాలిడ్. ఆ ముందు ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగినాయో వాటిని క్యాన్సిల్ చేయలేము, ఎందుకంటే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. నువ్వు తెలిసిన తర్వాత పవర్ ఆఫ్ అటార్నీ క్యాన్సిల్ చేస్తా అంటే కుదరదు, ఆ సేల్స్ అనేవి మేము క్యాన్సిల్ చేయము అని చెప్పింది సుప్రీంకోర్టు. థ్యాంక్ యూ.